మీరు ప్రేమలో పడ్డారు అని తెలిపే సంకేతాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ ప్రపంచంలో ఒక మనిషికి మరో మనిషితో ఉండే అన్ని బంధాల్లో ప్రేమ బంధం చాలా గొప్పది. ప్రేమించిన వ్యక్తి కోసం ఎలాంటి పనైనా చేసేందుకు కొందరు సిద్ధంగా ఉంటారు. ఇది ప్రేమ గొప్పతనం. అయితే ఒక అమ్మాయి ఒక అబ్బాయి మాట్లాడుకుంటే ప్రేమలో పడ్డారని పలువురు అంటూ ఉంటారు. కానీ తాము ప్రేమలో ఉన్నామా అని ప్రేమలో పడ్డ వాళ్లకు కూడా తెలియకపోవచ్చు. తాము ప్రేమలో ఉన్నామో లేదో తెలుసుకోవాలంటే కొన్ని ముఖ్య సంకేతాలు ఉన్నాయి. అవి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. మనసుకు నచ్చిన వ్యక్తిని చూసినప్పుడు మీ కళ్ళలో మీకు తెలియకుండా వెలుగు కనిపిస్తుంది. మీరు గాల్లో తేలిపోతున్నట్టు అనిపిస్తుంది. ఇలాంటి ఫీలింగ్స్ కలిగితే మీరు ఖచ్చితంగా ప్రేమలో ఉన్నట్టే. మీకు నచ్చిన వ్యక్తితో రాత్రిపూట ఎక్కువగా మాట్లాడుతూ ఉంటే ఎవరికీ తెలియకుండా రహస్యంగా కలిసినప్పుడు మీకు ఏర్పడే ఫీలింగ్స్ కూడా ప్రేమను తెలియచేస్తాయి. ఒక అబ్బాయికి ఒక అమ్మాయికి ఇష్టాలు తెలుసుకోవాలనే కుతూహలం పెరిగితే అతడు ప్రేమలో పడినట్లే భావించాలి. అలాగే అమ్మాయిలకు కూడా ఈ సూత్రం వర్తిస్తుంది. నచ్చిన వ్యక్తిని సర్ప్రైజ్ చేయడం, వారికి పదే పదే బహుమతులు ఇవ్వాలని భావించడం వంటివి చేస్తే మీరు ప్రేమలో ఉన్నట్లే. నచ్చిన వ్యక్తులు మీతో లేకపోయినా వారి గురించి ఎక్కువగా ఆలోచించినా, వాళ్ళతో గడిపిన క్షణాలను గుర్తు తెచ్చుకున్నా మీరు ప్రేమలో పడ్డారని భావించాలి. మనకు నచ్చిన వ్యక్తి ఇతరులతో క్లోజ్గా ఉంటే నచ్చదు. దానినే అసూయ అంటారు. ఇలాంటి లక్షణం ఉంటే మీరు ప్రేమలో పడినట్లే. నచ్చిన వ్యక్తి కోసం రెడీ కావడం, వాళ్లకు నచ్చిన బట్టలు వేసుకోవాలని తాపత్రయపడటం వంటివి కూడా ప్రేమలో పడ్డారనే సంకేతాలను తెలియచేస్తాయి. అంతేకాకుండా రిలేషన్షిప్లో ఉన్నప్పుడు ఎమోషనల్, ఫిజికల్, సెక్సువల్ పరంగా మీరు సేఫ్గా అతనితో ఫీల్ అవుతూ ఉంటే అది కూడా ప్రేమ అని భావించవచ్చు. మీ కష్టాలు సుఖాలను షేర్ చేసుకునేందుకు మీకో వ్యక్తి దొరికినట్లు అనిపిస్తే వాళ్ళతో మీరు ప్రేమలో పడినట్లే. ఓకే ఫ్రెండ్స్, తెలుసుకున్నారు కదా ఒక వ్యక్తి ప్రేమలో పడ్డాడు అని తెలియచేసే సంకేతాలు ఏమిటో. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సెలవు, నమస్కారం.